పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ సంచలన కామెంట్స్ చేశారు. పాకిస్తాన్పై దాడి చేయలేదు, పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉగ్రవాదులపై దాడి చేశాం. పాకిస్తాన్ పాలకులు నోటికి వచ్చినట్లు ప్రేలాపనలు పేలుతున్నారు. భారత్ తలుచుకుంటే పాకిస్తాన్ పెద్ద ఇష్యూ కాదు. పహల్గాంలో పర్యాటకులపై దాడి చేసి 26 మంది మరణించడానికి కారణమైన ఉగ్రవాద శిబిరాలపై మాత్రమే దాడి చేశాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాక దేశ రక్షణకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. కాశ్మీర్లో ఆర్టికల్ 370ని రద్దు చేశాం. ఆర్టికల్ 35A రద్దు చేశాం. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిపి ప్రజాప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసిన ఘనత నరేంద్ర మోడీదే అని అన్నారు. మరణించడానికి కారణమైనటువంటి ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో ఆ ఉగ్రవాదులు కేంద్రంగా చేసుకున్నటువంటి శిబిరాల మీద నిన్న అర్ధరాత్రి దాడి చేయడం జరిగింది. ఏదైతే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉగ్రవాద శిబిరాల మీద మాత్రమే భారత్ దాడి చేయడం జరిగింది. ఇది పాకిస్తాన్ మీద జరిగినటువంటి దాడి కాదు అనేటువంటి విషయాన్ని అందరూ గ్రహించాలి. దయచేసి ఈ వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవాలి. నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చాక, ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చాక ఆయన ఆధ్వర్యంలో దేశ రక్షణకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేసి, ఆర్టికల్ 35A రద్దు చేసి, ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎన్నికలు జరిపి ప్రజా ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారిది అనడంలో ఏమాత్రం కూడా సందేహం. ఇవాళ కాశ్మీర్లో పెద్ద ఎత్తున పర్యాటకులు పెరిగారు. ఈ పర్యాటకుల ద్వారా పెద్ద ఎత్తున ఆదాయం వస్తున్నటువంటి సందర్భం మనంతా కూడా గమనించాం. ప్రజలు స్వేచ్ఛగా జీవిస్తున్నారు ఈ రోజున కాశ్మీర్లో. అటువంటి సమయంలో ఉద్దేశపూర్వకంగా భారతదేశంలో కాశ్మీర్లో పర్యటిస్తున్నటువంటి పర్యాటకులకు అభద్రతా భావం కలిగించాలనేటువంటి ఆలోచనతో ఉగ్రవాదులు పర్యాటకుల మీద దాడి చేసి హతమార్చారు అనేటువంటి సంగతి భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో అన్ని చోట్ల కూడా అర్థమైంది. ప్రపంచంలో అనేక దేశాలు భారతదేశానికి పెద్ద ఎత్తున మద్దతు ప్రకటించారు. ఇవాళ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పెద్ద ఎత్తున పోరాటం చేశారు. ఇవాళ ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేటువంటి విషయంలో ప్రపంచంలో భారతదేశం ముందుంది అనేటువంటి విషయాన్ని కూడా మనంతా కూడా గమనించాలి. కాబట్టి ఏదైతే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి ఉగ్రవాదుల శిబిరాలు అవుతున్నాయో, ముజఫరాబాద్లో కానీ కోట్లీలే అనేటువంటి ప్రాంతాల్లో కానీ వాటి మీద దాడి చేయడం నేను అర్థరాత్రి దాన్ని పాకిస్తాన్ కూడా ధృవీకరించడం జరిగింది. పాకిస్తాన్ పాలకులు ప్రేలాపనలు పేలుతూ ఉన్నారు. ప్రతీకారం తీర్చుకుంటాను. ఇటువంటి ప్రగల్భాలకు ప్రేలాపనలకు లొంగిపోయేటువంటి ప్రభుత్వం కాదు ఇవాళ కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రభుత్వం. కాబట్టి ఇవాళ దేశంలో ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం. నిన్న మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగింది. అనేక జాగ్రత్తలు తీసుకుంటూ పాకిస్తాన్కి ఏ సమయంలోనైనా బుద్ధి చెప్పేటువంటి అవకాశం ఉంది అనడంలో ఏమాత్రం కూడా అనుమానం ఉంది. ఇప్పటికే పాకిస్తాన్ని అన్ని రకాలుగా దిగ్బంధనం చేసింది భారత ప్రభుత్వం. ప్రపంచ దేశాలు కూడా భారతదేశానికి ప్రత్యేకంగా మద్దతుంది. భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ప్రపంచంలో. యుద్ధాలు చేయడం ద్వారా సమస్యలు పరిష్కార మార్గం కాదు, యుద్ధాలు మాత్రమే
సామరస్యంగా పరిష్కరించుకోవాలనేటువంటి దిశగా భారతదేశం అనేక సంవత్సరాలుగా పనిచేస్తూ ఉంది. అయితే పరిస్థితులు చేయి దాటేటువంటి పరిస్థితుల్లో భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎటువంటి నిర్ణయం తీసుకున్నా ఈ దేశ ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉండాలి, సహకరించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నారు.